చరణ్ తన సినిమాల కోసం ఎంత కష్టపడతారు అన్న విషయం మరి ముఖ్యంగా రామ్ చరణ్ ఏ సినిమాలో నటించినా ఏ సినిమాకి కమిట్ అయినా ప్రాణం పెట్టి నటిస్తాడు. అదే పాన్ ఇండియా లెవెల్ సినిమా అయినా చిన్న స్థాయి సినిమా అయినా రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చే సినిమా అయినా ఇలాంటివి పెద్దగా ఆలోచించడు. ఏ సినిమా అయినా సరే దానికి తగ్గట్టుగా న్యాయం చేస్తూ ఉంటాడు. రీసెంట్ గా రామ్ చరణ్ నటించిన సినిమా గేమ్ చేంజర్. కోలీవుడ్ స్టార్ హీరో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరికొద్ది రోజుల్లో థియేటర్స్ కి రిలీజ్ కాబోతోంది. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జనవరి 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అన్న విషయం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. అయితే రామ్ చరణ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎక్కువగా పాల్గొనటం లేదు. ఈ సినిమాకి చాలా తక్కువగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్. కథ కంటెంట్ ఉంటే సినిమాకి డప్పు కొట్టుకోవాల్సిన అవసరం లేదు అనుకున్నారో, లేకపోతే రీసెంట్ గా సంధ్య థియేటర్ ఇష్యూ జరిగిన కారణంగా సైలెంట్ అయిపోయారో తెలియదు కానీ గేమ్ చేంజర్ విషయంలో కాస్తంత ప్రమోషన్స్ స్లోగానే నడుస్తున్నాయి. అయితే కరెక్ట్ గా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కు ముందే సంచలన నిర్ణయం తీసుకున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ తన పేరులో చిన్న చిన్న మార్పులు చేసుకున్నారట. న్యూమరాలజీ ప్రకారం రామ్ చరణ్ తన పేరులో రామ్ ని RAAMCHARAN గా మార్చుకున్నారట. కొందరు పెద్ద మనుషుల సలహా మేరకు రామ్ చరణ్ ఎలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాను సూపర్ డూపర్ హిట్ చేస్తామంటూ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు.